దావీదు మహారాజుగా ఉన్న స్తుతించాడు, గుహలో ఉన్న స్తుతించాడు. అందుకే దేవుడు చెప్తాడు, దావీదు నా హృదయానుసారుడు అని. ఈరోజు నా దేవుడు మనల్ని బట్టి చెప్తాడా? సనుగుతూ ఉంటాం మనమైతే సమస్య ఎదురవగానే. సమస్య ఎదురైనప్పుడు ఎవరైతే సనగకుండా స్తుతిస్తారో వారు మాత్రమే దేవుని కార్యాన్ని చూడగలుగుతారు. ఎందుకు అని అడగకూడదు. సెకండ్, మనం చేయవలసింది సనగకూడదు. మీకు ఒక విషయం చెప్తే ఆశ్చర్యపోతారు. మనం ప్రతి ఒక్కరము ప్రతిరోజు సనుగుతాం. నాతో పాటు నేను కూడా ప్రతిరోజు మన అందరం సనుగుతూనే ఉంటాం. పిల్లలు ఏదన్నా చేస్తే ముందుగా మనం అంటాం. ఎవరైనా అంటారా? అది కూడా సనగంట. మనం అది కూడా సనగంట, అది కూడా సనగంట, అలా కూడా అనొద్దు. సో మనం మానుకోవాల్సింది మొదటగా ఎందుకు అనొద్దు. సెకండ్ థింగ్, సనగకూడదు. సనిగి సనిగి సంహారకుని చేత వారు సంహరించబడ్డారంట. ఈరోజు స్తుతించుటకి ఎంతమంది సిద్ధంగా ఉన్నారో బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? ఒక కారులో ఉన్న వ్యక్తి స్తుతించడం ఈజీయే. ఏసీ కారులో వెళ్తూ హాయిగా పాటలు పెట్టుకొని యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా అంటూ వెళ్ళడం ఈజీయే. కానీ ఏమీ లేనప్పుడు బండ గుహలో దాక్కొని ఉండి యేసయ్యా నీకు వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా, నువ్వు చేసిన కార్యాలకు వందనాలయ్యా అని చెప్పాడు దావీదు. అందుకే తను ఏ స్థితి కోల్పోయాడో తిరిగి మరలా రాజయ్యాడా లేదా? మహాచక్రవర్తి అయ్యాడు. బైబిల్లో ఒక నెబుకద్నెజరు అనే రాజు సమస్యలు ఎదురవ్వగా ఎక్కడికో దూరంగా పారిపోయాడు. అతనికి గోళ్ళు పక్షి గోళ్ళలాగా వచ్చాయి, ఈకలు పక్షి ఈకల్లాగా వచ్చాయి, జంతువులాగా గడ్డి మేశాడు. కానీ అందరూ నా వారు అనుకున్నప్పుడు అందరి చేత వెలువేయబడ్డాడు. అతడు దేవుని ఎరిగిన వ్యక్తియే, కానీ అందరి చేత తృణీకరించబడినప్పుడు ఏం చేశాడో తెలుసా? ఆకాశం వైపు కన్నులెత్తి 2 చేతులెత్తి నేను కాదయ్యా రాజును, నీవు నాకు రాజువయ్యా, నీవు నాకు రాజువయ్యా, నీవు నాకు రాజువయ్యా అని తన జీవితంలోనికి మరలా ఆహ్వానించి స్తుతి చేశాడు. ఎవరైతే తృణీకరించారో వారందరూ ఆయన ఉన్న స్థితి దగ్గరికి వచ్చి నీవే మాకు రాజుగా ఉండు, నీవే మాకు రాజుగా ఉండు. ఎంత ఘనత అయితే కోల్పోయాడో 2 అంతల ఘనత ఇచ్చాడంట. హల్లెలూయా. యోబు తనకున్న సమస్తాన్ని పోగొట్టుకొని పెంట మీద కూర్చొని గోక్కుంటూ కురుపులతో, బాధతో, నిందతో, అవమానముతో, యోబు అన్ని బాగున్నప్పుడు స్తుతించాడు, ఏమి బాగోలేనప్పుడు 2 అంతలుగా చేశాడు స్తుతి. అందుకే తిరిగి 2 అంతల ఆశీర్వాదం పొందుకున్నాడు. మంచిగా ఉన్నప్పుడు ఎవరైనా స్తుతిస్తారండి. ఏమి బాగోలేనప్పుడు స్తుతించడం, అది దేవునికి ఇష్టమైన స్తుతి. ఈరోజున మీరు ఎంతమంది స్తుతించడానికి సిద్ధంగా ఉన్నారో బిగ్గరగా 2 చేతులెత్తి కళ్ళు మూసుకొని యేసయ్యా నీకు వందనాలు యేసయ్యా అని బిగ్గరగా నోరు తెరిచి స్తుతిద్దామండి. థ్యాంక్ యూ జీసస్, 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 థ్యాంక్ యూ జీసస్. ఇప్పుడు మీ సమయం అండి. మీరు స్తుతించి మీరు సంపాదించుకునే సమయం, మీరు స్తుతించి మీ సమస్యని సమాధి చేసే సమయం.